తిరుపతిలో జరిగినటువంటి ఒక దారుణ హత్య. ఇప్పుడు కాదులెండి. 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి ఈరోజు కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలకు గనక వెళ్ళినట్లయితే 10 ఏళ్ల క్రితం తిరుపతి మేయర్‌గా ఉన్నటువంటి కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లను కార్యాలయంలోనే అత్యంత దారుణంగా హతమార్చినటువంటి పరిస్థితి. అప్పట్లో విచారణ చేపట్టినటువంటి పోలీస్ శాఖ 23 మందిని నిందితులుగా ఛార్జ్‌షీట్‌లో చేరుస్తూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి రమేష్ అనేటువంటి ఒక నిందితుడిని ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరొక వ్యక్తి శ్రీనివాసాచారి అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. సో ఇక మిగిలినటువంటి 21 మందిలో విచారణ జరిపిన తర్వాత సుదీర్ఘంగా 10 ఏళ్ల విచారణ తర్వాత కోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందులో 5గురిని దోషులుగా తేలుస్తూ ఈ 5గురికి మరణ శిక్ష విధించండి అంటూ ఉరిశిక్ష విధించమని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.